అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకి కొద్దిమంది నాయకులని చెప్పబడుతున్న స్వార్థ పనులను పరిచయం చేస్తాను. రేపు పొద్దున వాళ్ళు కానీ మీ గ్రామంలోకి వచ్చారంటే మీ గ్రామంలో కష్టాలు వచ్చాయని అర్థం, మీ గ్రామంలో కేసులు వస్తాయని అర్థం, మీరు జైలుకు పోతారని అర్థం. వీలైతే వీడియో మాత్రం చివరిదాకా చూడండి. మళ్ళీ మీ వాళ్ళు అందరికీ కూడా పంపించండి. కొన్ని వాస్తవాలు తెలియజేస్తాను, కొన్ని ఆధారాలు కూడా చూపిస్తాను మీకు. ఈవేళ హర్ష్ కుమార్ గారు తెగ పోరాడేస్తున్నాడండి. 2 సంవత్సరాల నుంచి ప్రవీణ్ పగడాల్ అనే పేరును అడ్డు పెట్టుకుని విపరీతంగా పోరాడేస్తున్నాడు. ఆయనకి ప్రవీణ్ పగడాల్ గారు చనిపోక ముందు వర్గీకరణ జరిగింది, మాలలందరూ ఏకంగా ఉండాలని మాలల మీటింగ్ పెట్టాడు, పెద్ద మీటింగ్ పెట్టాడు. మాలల మీటింగ్ పాపం డబ్బులు బాగా పెట్టుకున్నాడు జనం, రాలేదు వేరే విషయం. ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టేసి మనకు పార్టీ కావాలి, మాలలకు పార్టీ కావాలి. ఈయన రాజకీయ నిరుద్యోగి, ఏ పార్టీ కూడా ఆయన్ని దేకట్లేదు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావాలని అనుకున్నాడు. నేనే సాక్షి. వాళ్ళ అబ్బాయి నాతో చాలాసార్లు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఎంటర్టైన్ చేయలేదు. జనసేన పార్టీలోకి వెళ్దాం అనుకున్నాడు, జనసేన పార్టీ ఎంటర్టైన్ చేయలేదు. వైసీపీలోకి వెళ్దాం అనుకున్నాడు, చివరికి జగన్ గారు కూడా నో అని చెప్పారు. అన్ని చోట్ల కూడా మా నోడికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశాక ఇప్పుడు మాలలోనే ఎత్తుకుని ట్రై చేసేటప్పుడు అప్పుడు వర్గీకరణ టైంలో అవ్వలేదు పని. ఇప్పుడు ఈయన దొరికాడు, ఎవరు ప్రవీణ్ పగడాల్ గారు దొరికాడు. అందుకని క్రిస్టియన్స్ అని రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకంటే ఆ రోజున మరి ప్రవీణ్ పగడాల్ గారి కోసం చాలా మంది క్రిస్టియన్స్ వస్తారు కదా. ఓకే, ఏదో బాగానే ఉంది, మనం ప్రవీణ్ పగడాలను పట్టుకుంటే ఈ జనం అందరం మన వెనకాల ఉంటారు, అప్పుడు మనం ఏదో పార్టీని పట్టుకుని మళ్ళీ మనం కంబ్యాక్ ఇద్దాం అనే ఒక కన్నింగ్ ప్లాన్ తప్ప నిజంగా ప్రవీణ్ పగడాల్ గారికి ఏం జరిగిందో వాళ్ళ అబ్బాయి మాటలు అప్పుడు వినిపించాను, మళ్ళీ ఇప్పుడు వినిపిస్తాను. అది వినిపించక ముందు వీళ్ళు చేసిన 2 ఓవర్ యాక్షన్లు ఉన్నాయండి, మీకు అది చూపిస్తాను ఒకసారి. ఏమంటే మొన్న ప్రవీణ్ పగడాల్ గారి వర్ధంతి రోజును ఆయన ఎక్కడైతే పడిపోయాడో అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయికి వెళ్ళి దండేసి దండం పెట్టాడు. అక్కడి నుంచి అంటే క్రిస్టియన్స్ని ఏదో విధంగా, అమాయకులు కదండి. ఇప్పుడు ఆయనకి వాళ్ళిద్దరు అబ్బాయిలకి రాజకీయ భవిష్యత్తు కోసం ట్రై చేస్తున్నాడు. ట్రై చేసేది మంచి దారిలో ట్రై చేస్తే బాగుండండి. ఇలాంటి కన్నింగ్గా జనాలను మోసం చేయడానికి కులం పేరు మతం పేరు ఎత్తుకుని ఇతను చేసే దీనివల్ల అతను వెనకున్న కులం ఆ భారం మొయ్యాల్సి వస్తుందండి. ఏమంటే ఇదొక ఎక్స్ట్రా అయితే జీవి శ్రీరాజ్ అని వాళ్ళ అబ్బాయి, వాళ్ళ చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి మరి ఇతను పోస్ట్ పెట్టాడండి. ఆ మీటింగ్కి ముందు ఏదైతే ఇతను మీటింగ్ పెడతానన్నాడో ఆ మీటింగ్ ముందు రోజు వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల్ హత్య కేసులో ఇతనే A1. ఇది నాకు తెలుసు, ఈనాడు పేపర్ వారికి కూడా తెలుసు, రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా ఏంటి, ఈ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నానని ఓ పోస్ట్ పెట్టాడు. అంటే వీళ్ళ రాజకీయం తెలియదేట్లు మంచిగా కానండి, ఎందుకు మన చావు తెలియదేట్లు ముందు రోజు పెట్టాడు. ఇది పెట్టులోకి జనం అందరూ ఓకే అయితే దొరికేసాడు అనమాట. ఎవరో హర్ష్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి నేరస్తులు పడేసుకున్నారనమాట అని మరుసటి రోజు మీటింగ్కి రావాలని. ఇప్పుడు ఈ పోస్ట్ లేదు, డిలీట్ చేసాడు. ఎందుకంటే మీటింగ్ అయిపోయింది కదా, మీటింగ్ అయిపోయింది, గొర్రెలు వెళ్ళారు, దాన్ని ఫోటోలు తీసుకున్నారు, ఇక మా కోసం ఎంతమంది జనం వస్తున్నారని వీడియోలు పెట్టేసుకున్నారు, అయిపోయింది, పోస్ట్ డిలీట్ చేశారు. ఏమంటే డిపార్ట్మెంట్కి తెలిసాడండి, ఈనాడు పేపర్కి తెలిసాడండి ఈడట. మరి ఇది తిన్నంగా యువతలు తిరుగున్నప్పుడు ఫోటో వేయచ్చు కదండి. యువతలు తిరగకుండా ఫోటో అంటాడు, ఇంక వెనక్కి ఇలాగెలాగించుకుంటూ పోతున్నాడు ఏంటి. జనాన్ని ఏం వాడుతున్నారా ఆ స్వామి, ఎందుకే ఇంత కన్నింగ్ తెలియదు అట్లా. ఇది ఇతరులందరికీ అర్థమైపోతుంది మీరు చేసే స్ట్రాటజీ. అర్థమైపోయి వీళ్ళు ఎంత ఎలా ఉంది, వీళ్ళు ఇంకెలా నీచమైన ఆలోచనలే, నీచమైన ఇదే చేస్తారనుకుంటా అని మొత్తం కమ్యూనిటీకి బ్యాడ్ వస్తుంది కదా. మీరు కమ్యూనిటీ లీడర్లు కదా, రాజకీయం చేసే పద్ధతి ఇదా అండి. వీళ్ళు అప్పటి నుంచి కూడా లేదు ప్రవీణ్ పగడాల గారి మీద బతికారు. మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా హర్ష్ కుమార్ గారు ప్రవీణ్ పగడాల మీదే బతుకుతున్నారు. కానీ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన 2 రోజో 3 రోజో వీళ్ళ అబ్బాయి నాతో మాట్లాడిన ఫోన్ కాల్ అప్పుడు వినిపించాను. అయినా బుద్ధి లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ ఆడియో విన్న తర్వాత కూడా వీళ్ళు పిలిస్తే మీటింగ్లకి వెళ్ళి కూర్చుంటున్నారండి. వాళ్ళు మరి ఎందుకు, వాళ్ళకి తెలుసా తెలీదా, జ్ఞానం ఉందా అజ్ఞానులా, మరి నాకైతే తెలియదు. కానీ ఒకసారి ఆ ఆడియో మళ్ళీ వినిపిస్తానండి ఈరోజు. ఎందుకంటే వీళ్ళని నమ్మిన జాతి వీళ్ళని అనుసరించడం ద్వారా ఇతర సమాజం ముందు వాళ్ళు దోషులు అయిపోతున్నారు. కంప్లీట్ జాతిని అంతటిని కూడా వీళ్ళు ఎంత తింగరదోలేటరా అనిపించేస్తున్నారండి వీళ్ళు. ఏమండి ఆడియో కాల్ వినిపిస్తానండి, చాలా జాగ్రత్తగానండి. హర్ష్ కుమార్ గారు అబ్బాయే, ఈయనంత దారుణం కాదనిపిస్తుంది నాకు, అమాయకుడు అనిపిస్తుంది. ఆయన నాకు ఫ్రెండే. అయితే ఆయన మామూలుగా మాట్లాడేశాడు అమాయకుడిగా. ఆయన అమాయకుడు, నేను అమాయకుడిని. ఇద్దరు అమాయకులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అలాగే ఆయన మాట్లాడాడు. ఇది అన్న ఎందుకు నేను బయట తీసుకొచ్చానంటే ఇప్పటికీ ఎవరైతే ప్రవీణ్ పగడాల్ గారు ఉన్నారో ఆయన చంపేశారు, విజయవాడ దగ్గర చంపేశారు, యూపీ గ్యాంగ్ చంపేసింది, RSS వాళ్ళు చంపేశారు, వాళ్ళెవరో ఉపాధ్యాయుని వాడు చంపేశాడని ఇప్పటికీ ఈయన ప్రచారం చేస్తాడండి. ఇప్పటికీ ఇది ఆడియో బయటకు వచ్చింది. దీన్ని నేను అప్పుడు ఒకసారి వినిపించాను, కానీ పోన్లే ఏదో బతుకుతున్నారు, ఎవరు స్ట్రాటజీ వాళ్ళకుంటుంది, ఎవరు రాజకీయం వాళ్ళకుంటుంది కదా, వాళ్ళు కూడా మనకి ఎందుకు అనుకున్నాను. కానీ తీరా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇస్తే మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న ఇతర కులాలు అన్నీ ఆనందపడి సమరం చేసుకుంటున్నాయి. ఏంటి ఎందుకు చేస్తున్నారు ఇలాంటి ఇలాంటి వాళ్ళ గురించి వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్లో, లేకపోతే వీళ్ళు పెట్టి తప్పుడు కేసులో, లేకపోతే వీళ్ళు SC STలు అని చెప్పి వీళ్ళు మాట్లాడే మాటలో ఇతర కులాలను అంత బాధించేయండి. మరి వీళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత. ఇంట్లో 4 అన్నదమ్ములు ఉండి ఒకటి తాగుపోతాయి ఊరంతా వెళ్ళి గొడవలు తెత్తు మన పరువు తీసేస్తుంటే ఊరుకుంటారా మీరు 3 అన్నదమ్ములని? మరి ఉంటే ఇంట్లో ఉండు, శుభ్రంగా ఉండు, లేదా బయట పో, నీ వల్ల మొత్తం కుటుంబం తీసేస్తున్నా అంటారంటారండి. నేను అదే మాట అంటున్నానండి.
ఆ కుటుంబ సభ్యుడిగా నేను అదే అంటున్నాను. నిన్న డాడీకి మన డాక్టర్స్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఖచ్చితంగా ఇంటి మీద దెబ్బలు ఉన్నాయి. నిన్నంటే ఎప్పుడంటే అండి ఆ పోస్ట్ మార్టం అయిన మూడో రోజు వచ్చింది ఫోన్ కాల్ నాకు. అంటే పోస్ట్ మార్టం అయిన 2 రోజులకో ఒక రోజుకో పోస్ట్ మార్టం మరుసటి రోజు అనుకుంటా ఈయన కాల్ వచ్చింది. ఎవరికి? హర్ష్ కుమార్ గారికి. ప్రవీణ్ పగడాల గారిని పోస్ట్ మార్టం చేసిన మరుసటి రోజు వచ్చిన కాల్ ఇది. ఆయన హర్ష్ కుమార్ గారు ఏం మాట్లాడారో ఆ మరుసటి రోజు ఈయన నాకు ఫోన్ చేసి మాట్లాడంటే ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం అయినా తర్వాత రోజు కాకుండా ఆ తర్వాత రోజు మాట్లాడిన వాయిస్ ఇది. నిన్న డాడీకి మన డాక్టర్స్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఖచ్చితంగా ఇంటి మీద దెబ్బలు ఉన్నాయి కుమార్ గారు, జరిగింది యాక్సిడెంటే, అదైతే మటుకు అన్కండిషనల్ ఫ్యాక్ట్. జరిగింది యాక్సిడెంటే, ఇది అయితే మాత్రం అన్కండిషనల్ ఫ్యాక్ట్ అని చెప్పి డాక్టర్లు ఫోన్ చేసి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఫోన్ చేసి చెప్పారంటే దీనికి అన్యాయం కాదండి. ఇప్పటికి ఇంకా అది మర్డర్ అని నమ్మిస్తూ తిరుగుతున్నారు. అన్యాయం కాదండి. ఇప్పటికి ఇంకా అది మర్డర్, అలా చంపేశారు, వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు, చంపేసి ఎవరిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడతారని ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి వెళ్ళి వేసేసి హతసాక్ష్యాన్ని బోర్డులు వేసేసి మరి ఇప్పుడు మనం అంటే ఓకే అండి, ఇతర సమాజం అసహించుకోదండి మనల్ని. ఏంట్రా వీళ్ళు బతికేంట్రా, వీళ్ళ పద్ధతి ఏంట్రా, ఏటీలు చేసే ప్రచారం ఏంట్రా అసహ్యంగా అని చెప్పి ఇతర సమాజం ముందు ఎదవలైపోవా మనం. అన్కండిషనల్ ఫ్యాక్ట్ అండి అది యాక్సిడెంట్ అనే విషయం. ఆ విషయం ఈయనకి మరుసటి రోజు తెలిసింది. అయినా బాబోయ్ అప్పుడైతే పడిపోయాడు, కానీ ఇంటి మీద దెబ్బలు ఉన్నాయి. అంటే బహుశా ఎక్కడైనా హైదరాబాద్ శివార్లో కానీ విజయవాడలో కానీ కొట్టారండి. అది ఏదైతే పోస్ట్ మార్టం చేశారో దాని ముగ్గురు క్రిస్టియన్స్, రోడ్డు మీద కడుపు పెట్టుకోండి మనోళ్ళు. ముగ్గురు క్రిస్టియన్స్ మనోళ్ళు ఆయన చెప్పిన మాట అది. పోస్ట్ మార్టం చేసిన ముగ్గురు క్రిస్టియన్స్ అట మనోళ్ళే. కాబట్టి అక్కడ ఏం రాంగ్ జరగదు కదా. మనోళ్ళు ఇప్పుడు చాలా మంది జరిగే ప్రచారం అంటే పోస్ట్ మార్టం అయితే తేడా జరిగిపోయింది, ముందు ఎందుకు చెప్పలేదు, తర్వాత ఎందుకు చెప్పారు కాబట్టి పోస్ట్ మార్టం అంటే పోస్ట్ మార్టం చేసింది క్రిస్టియన్స్ అట. క్రిస్టియన్స్ని పెట్టారు అక్కడ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎవరన్నా పెడితే ఇలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తారనే ముగ్గురు క్రిస్టియన్స్ని గ్రూప్ ఆఫ్ డాక్టర్ని అసలు ఎప్పుడు ఒక డాక్టర్ చేస్తాడు, కానీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ని ఇచ్చింది ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ముగ్గురు క్రిస్టియన్స్ని ఇచ్చింది. వెళ్ళి చేస్తే వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇది యాక్సిడెంట్ అని. ఎంత అన్యాయం అండి. ఇప్పటికి ఇంకా ఉండండి, ఆడెవడ ఎర్రప్ప అన్నవాడు ఆడు ఎంత దారుణం తిడుతున్నాడు తెలుసా చంద్రబాబు నాయుడు గారిని. ఆయన అలా వచ్చాడట, ఇలా వచ్చాడట, తాగి పడిపోయాడట, అలా పడిపోయాడట, చంద్రబాబు నాయుడు చూసాడట, పవన్ కళ్యాణ్ పక్కన చూసాడట. ఆ ఎర్రప్పగాడు పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఎక్కడ తినేసిపోతున్నాడు. 3 చోట్ల హెల్మెట్ పెట్టుకొని 3 చోట్ల కూడా 3 రకాల బ్రాండ్ కొనుక్కొని రాజమండ్రి నుంచి తాగుతూ వచ్చాడట. చంద్రబాబు గారు పక్క నుండి చూశారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సీసీటీవీలో వీడియోలు రికార్డ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మందు పోశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, సేవకుల గురించి మాట్లాడటం. ఇప్పుడు ఏమో మతం మత్తులో ఉండొచ్చు, మతం మత్తు ఉండొచ్చు, కానీ ఎంత దరిద్రం ఉండకూడదు బాబు. ఇదేం దరిద్రం. అందుకేనే బాబు మనం అందరూ అంత అసహించుకుంటున్నారు మీలాంటి కొద్దిమంది అలవల వల్ల. అసలు ఎందుకు చిరాకు పడతారు, ఎందుకు చిరాకు చూపిస్తారు. క్రిస్టియన్ అంటే పోయే ప్రార్థన చేసుకుని వస్తాడు, బతుకుతాడు. అలాంటి వాళ్ళు అందరూ ఎందుకు చూస్తారంటే ఇక మీలాంటి అర్థం చేసే పనుల వల్ల. మీలాంటి దరిద్ర నాగుడు వాళ్ళు కదా మేమే అడ్డుకోవాలరా బాబు. ఇప్పుడు ఇంట్లో పరుగు పోతుంది అన్నప్పుడు ఆ తమ్ముడు అన్న ఎలా కంట్రోల్ చేస్తాం, అలాగే మిమ్మల్ని కూడా మేమే కంట్రోల్, ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటారు. రే మిమ్మల్ని అందరూ మేము దత్త తీసుకుంటాం, కంగారు పడకండి రా. వాళ్ళల్లో ఒకటి మేము అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి, మా దగ్గర వాయిస్ రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి చాలా బాధ్యత ఉందండి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడో దగ్గర ఆయన వీడియోస్ కానీ మీరు కానీ ఓపెన్ చేసి ప్రూవ్ చేయగలిగితే మేము అందరూ ఇండిపోతూ ఉంటాం, కానీ అది ప్రూవ్ చేయలేని పరిస్థితుల్లో మాత్రం హైదరాబాద్ నుంచి అక్కడ అంతకుముందు దెబ్బలు ఉన్నాయి. అయితే ఇక్కడ పడిపోయినప్పుడు కాకుండా అంత ముందు దెబ్బలు ఉన్నాయంటే ఆ వీడియోలన్నీ చూసాం కదా. ఆయన కేసర్ దగ్గర పడిపోయాడు, మరో చోట పడిపోయాడు, అక్కడ ఆ పడిపోయిన దెబ్బలు ఉండొచ్చు. అప్పుడు ఈయన ఏమడిగాడండి, అవన్నీ బయటకు పెడితే చంద్రబాబు నాయుడు గారిని చాలా బాధ్యత ఉంది, అవన్నీ బయటకు తీసుకురావాలంటే వాస్తవాలు తీసుకురావాలంటే ఆయన అడిగాడు శ్రీరాజు గారు. చంద్రబాబు నాయుడు గారు 70 మందిని సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని వేసి 70 మందిని వేసి పాపం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆయన పడిపోయేదాకున్న సీసీ ఫుటేజ్ అన్నీ తీసి బయటకు ఇచ్చారు. ఇస్తే ఇవన్నీ తెలిసిన ఈయన ఆ వచ్చిన డూప్ అన్నాడండి. ఆ డూపడు అది నిజమైన ప్రవీణ్ పగడాల కాదు, ఒక డూప్ గాని తీసుకొచ్చారు. ఈయన ఎక్కడ హైదరాబాద్లోనే కొట్టి చంపేశారు, హైదరాబాద్లోనే తేడా చేస్తారు. అక్కడి నుంచి వచ్చేవాడు మొత్తం ఆ పడిపోయినోడు, ఆ దొరిలేసినోడు, ఇలాగ వచ్చినాడు అంతా డూప్ అన్నాడు ఈయన. అదే హర్ష్ కుమార్ అప్పుడు ఏమన్నాడండి ఆయన, నేను అక్కడ తెలంగాణలో మా గవర్నమెంట్ ఉంది, మా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మరి అక్కడ పోస్ట్ మార్టం చేయించేస్తాను తేల్చేస్తాను అని తేల్చాడండి. ఏమన్నా తేల్చడు. ఈ గొడవ ఈయన అబద్ధాలు చెప్తాడు ఈయన. అయినా కానీ హర్ష్ కుమార్ గారు అంటే అదండి ఇదండి అని ఓ 10 మంది ఆయన దగ్గరికి వెళ్తున్నారు అనుకో, మీ 10 మంది వల్ల మొత్తం జాతి అంతా బరువు మోయాల్సి వస్తుంది బాబు. జాతి అంతా బరువు, ఈ దరిద్రమైన బరువు మొయ్యలేకపోతున్నారు ఆయన. ఇంకా అసలైంది ఉంటే చూడండి, అసలైంది ఉంది. బాధపడాల్సి వస్తుంది, మీరు బాధపడాల్సి వస్తుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వండి, దీంట్లో న్యాయం చేయండి, వాళ్ళకి వదిలేదు దీన్ని.
చంద్రబాబు నాయుడు గారు చేయించారా లేకపోతే లోకేష్ గారు చేయించారా? వాళ్ళకి ఏం అవసరం ఉందా? లేదు కదా. ఏమంటే మేము ఎదురుగా చెప్పేస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు చేయించారు, లోకేష్ గారు వాళ్ళకేం అవసరం ఆయన అన్నాడండి ఆ రోజు. కానీ ఈయన అన్నాడండి ఈ రోజు కూటమి చేయించింది, చంద్రబాబు నాయుడు గారే చేయించారు, మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ చేయించింది అన్నాడు ఈయన. సార్ అన్యాయం అండి, చాలా అన్యాయం. 100% 100% ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాన్నగారికి ఫోన్ చేసి, ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆయన ఫోన్ చేసి 100% ఇది ఆయన ఒంటి మీద దెబ్బలు ఉన్నాయండి, అనుమానాస్పదంగా ఉన్నాయి, అతను ఎవరో కొట్టారు, దాంతోనే అఫ్కోర్స్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, ఇదైతే తమలో ఇదేదో ఉందంట. ఆయన ఎవరో కొట్టారండి. అఫ్ కోర్స్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్. సార్ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం జరిగిన 2వ రోజో 3వ రోజో ఈ వాయిస్ పోస్ట్ మార్టం జరిగిన 2వ రోజో 3వ రోజో ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ అని హర్ష్ కుమార్ గారికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పోస్ట్ మార్టం చేసిన ఆయన చెప్పాడని. హర్ష్ కుమార్ గారి రెండో అబ్బాయో మాకు పెద్ద అబ్బాయి అయినా ఏదో ఒక అబ్బాయి, ఇద్దరు ఒకలాగా ఉంటారు వీళ్ళు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం అండి, ఇది కాదని చెప్పమానండి వాళ్ళు. ఈ వాయిస్ నాది కాదని చెప్పానండి, నేను చెప్పలేదని చెప్పానండి. ఇంకా ఉంది అసలు మ్యాటర్, అదంతా కూడా ఇప్పేస్తాను బయట. తప్పు కదండి, సిగ్గుందండి అసలు. ఈ ఏళ్ళు చెప్పిన మాట నమ్మి ఇతర కులాలను, హిందూ కులాలను, హిందూ మతాలను, ఆర్ఎస్ఎస్ను, బీజేపీను, ప్రవీణ్ పగడాలను చంపేశారని తిట్టే ఎవరికన్నా సిగ్గుందా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అన్నం తింటారా, గడ్డి తింటారా ఎదవల్లారా? ఇది నేను చెప్పి ఇవన్నీ ఎందుకులే బయట పెట్టడం. సరే పాపం ఆయన టైం అలాగుంది, ఆ ఫ్యామిలీ, ఆయన చాలా మంచోడు ప్రవీణ్ పగడాల, ఆయన నేను బయట పెడతాం అని చెప్పి నేను కాదు ఇది యాక్సిడెంటే, ఊరుకుంటారా నోరు మూసి అంటే కొద్దిమంది ప్లాట్ఫామ్ గల నా కొడుకులు. నేను అమ్ముడిపోయి చెప్పాను, నేను పార్టీ కోసం చెప్పాను, నేను ఇది చేశాను, నా గురించి బ్యాడ్ చేసి చేస్తే ఏం పోతుంది? అది నిజం చెప్పాను, నిజం చెప్పినందుకు నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. కొద్దిమంది ఎదవలు నన్ను తిట్టుకోవడం వల్ల నాకేం నష్టం లేదు. అప్పుడు కూడా నేను చెప్పలే ప్రవీణ్ పగడాల గారికి ఇలా జరిగింది, ఇది పరిస్థితి ఎలా జరిగింది, ఆయన ఇంటి దగ్గర నుంచి పలానా సందర్భంలో బయలుదేరాడు, ఇంటి దగ్గర అలా జరిగింది, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మధ్యలో పలానా వాళ్ళు ఫోన్ చేశారు ఇంటి దగ్గర. ఏమో నేను అక్కడ చెప్పలేదు. ఎందుకు? ప్రవీణ్ పగడాల నా మిత్రుడు, నేను అతను చావును వాడుకోవాలనుకోలేదు. అతను చావును వాడుకుని వచ్చే ఆ చావు మీద, శవాల మీద పేలాలు ఏరుకునే బతుకు నాది కాదు, నాకు వద్దది అనుకున్నాను. నేను అక్కడితో వదిలేశాను. ఎంతోమంది అంటున్నాను, ఇప్పటికే అన్నారు నన్ను, ఇప్పటికే అంటానే ఉన్నారా ప్రవీణ్ పగడాల విషయం, నువ్వు పాపం చేసావు, నీకు దేవుడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు. చేయని, నేను నిజంగా పాపం చేస్తే దేవుడు ఏమైనా పనిష్మెంట్ ఇస్తే నేను తీసుకుంటాను, నా కుటుంబం తీసుకుంటుంది. కానీ నేను పాపం చేయకుండా మీరు పాపం చేస్తూ నన్ను పాపం చేస్తున్నానంటారు రా బాబు, ఇదేం దరిద్రం రా నాయన. ఆలోచి, ఇదిగో ఈ ఆడియో తిప్పిసారి వీళ్ళకి చెప్పాను వింటలేదు కదా. ఇప్పటికీ ప్రవీణ్ పగడాలని మర్డరే, హిందువులే చంపేశారు, బీజేపీ చంపేసింది, కూటమి ప్రభుత్వం చంపేసింది అన్నారు కదా. ఇది ఎక్కడికి వెళ్ళి ఇది వేస్తాను సార్ నేను. వీళ్ళు మళ్ళీ అలాంటి మీటింగ్లు ఎక్కడ పెట్టినా ఇక ముందు ఇది మొత్తం మా మహాసేన టీంతో హల్చల్ చేయిస్తాను, కంట్రోల్ చేస్తాను నేనే. ఎందుకంటే బాధ్యత గల ఈ దళిత జాతి బిడ్డగా నా జాతికి ఇలాంటి వాళ్ళు చేసే రాజకీయం వల్ల వచ్చే చెడ్డ పేరుని అడ్డుకునే బాధ్యత నేనే తీసుకుంటాను. అంటే అన్నీ ఏం చేస్తారో చేయనివ్వండి. దాంతోనే అఫ్కోర్స్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, ఇదైతే తమలో ఇదేదో ఉందంట. కానీ కానీ ఆ దెబ్బలు కూడా ఉన్నాయి కదా. ఎవరో పొడిగోళ్ళకో పెద్ద బ్యాగ్ ఇచ్చినట్టు ఉన్నాడు. చూడండి, వీళ్ళ మాటలకు నవ్వాలా? మా స్నేహితుడు ఆ ప్రవీణ్ పగడాలని ఆయన ఇలా బదనాం చేస్తున్నారని బాధపడాలని నాకు అర్థం కావట్లేదండి. అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఆయనే చెప్పాడు, కడుపులో ఆల్కహాల్ ట్రేస్ అయిందని ఆయనే చెప్పాడు, ఎక్కడో ఎవరో కొట్టేసి ఉంటారో పెగ్గ దాగి వచ్చేసి ఉంటాడని ఆయనే చెప్పాడు, ఇది యాక్సిడెంట్ అని కూడా ఆయనే చెప్పాడు. మరి ఈరోజు ఈయన మాట్లాడే మాటలకి ఏంటంటే అర్థం ఏంటి? ఏం చెప్పాలండి వీళ్ళకి? వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళకేం పోదండి. 2 సార్లు ఎంపీ చేశాడు, ఒక మినిమం 100 కోట్లు 200 కోట్లు అది సంపాదించుంటాడు, 2 కొడుకులకి చెరో 100 కోట్లు ఆయన ఇవ్వగలడు, ఆయనకి ఏమీ నష్టం లేదు. ఈయన మాట నమ్మి ఎవడైతే వస్తాడో, ఎవడైతే రోడ్డు ఎక్కుతాడో, ఎవడైతే ఇది చేస్తాడో సంక నాకిపోతారో రై, నాకేం పోదు. నేను జస్ట్ జరిగిన పరిస్థితి మీకు చెప్తున్నాను, మీ ఇష్టం, మీరు ఫాలో చేస్తారా, ఆయన చెప్పిందే చేస్తారా, లేకపోతే ఆయన కోసం ఏదైనా చేస్తారా, మీ సౌ మీరు రావండి, నాకేమీ నష్టం లేదు. అర్థమైందా? ఈయన గురించి ఇంకోటి ఉంది, చూపిస్తాను చూడండి. గతంలో ఒకసారి ఎక్కడో అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరిగిందట. అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరిగితే పోలీసు అవన్నీ వచ్చి మొత్తం చూస్తే ఆ దాడి చేయించిన దాంట్లో ఖచ్చితంగా హర్ష్ కుమార్ గారు అనుచరులు ఉన్నారని తేలిందట. అంటే ఏంటి? ఏం గొడవ లేకపోతే ఏదో గొడవ కావాలి ఆయనకి, గొడవ ఉంటేనే ఆయన లీడర్షిప్. మామూలుగా జాతికి ఏం కావాలి, జాతికి ఎవడన్నా ఏం చేస్తున్నాడో ఆ పాలసీలు ఫిలాసఫీలు మాట్లాడి ఈయనకి రాదు. గొడవ ఉంటే ఎదుటి కులం మీద రెచ్చగొడతాడు ఆయన, ఆ స్టైల్ అయింది. ఎక్కడ గొడవ జరగకపోతే గొడవ ఆయన క్రియేట్ చేస్తాడు అని ఆల్రెడీ విన్నాను ఒకసారి. దాంతోపాటు చాలామంది చెప్తున్న మాట అండి, యానంలో రీజెన్సీ సెరామిక్ అని పెద్ద కంపెనీ, 1200 మంది కార్మికులు పనిచేసేవారట. ఆ 1200 మంది కార్మికులు పనిచేసే ఆ ఫ్యాక్టరీలో సడన్గా కార్మిక సంఘానికి యాజమాన్యానికి గొడవ క్రియేట్ అయిపోయింది. కార్మిక సంఘం మొత్తం ఫ్యాక్టరీ అంతా ధ్వంసం చేసేసి దాన్ని లూటీ చేస్తుంటే పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు, ఒక కార్మిక నాయకుడు చనిపోయాడు. చనిపోతే వెంటనే కార్మికులు లేకపోయి
వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారిని ఎవరు ఉన్నారు, ఆయన చంపేశారు. కంపెనీ లాక్డౌన్ అయిపోయింది, కంపెనీ మూతపడి 1200 మంది జీవితాలు రోడ్డున పడిపోయి. మరి దీనికి హర్ష్ కుమార్ గారికి ఏంటి కారణం రైజన్ మీరు నన్ను అడగొచ్చు, నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇది జరిగి 14 సంవత్సరాలు అయిందట. కానీ చాలా మంది అంటే హర్ష్ కుమార్ గారు హర్ష్ కుమార్ గారి వల్లే పలానా రీజెన్సీలు ఎలా జరిగింది, ఇద్దరు చచ్చిపోయారు, చాలా మంది అరెస్ట్ అయిపోయారు, ఇతను మాత్రం బాగున్నాడు, చాలా మంది విన్నాను. అయితే ఇప్పుడు ఏదైనా దొరుకుతుందా ఏంటి క్లూ అని చెప్పి జస్ట్ గూగుల్ ఎత్తుతుంటే దొరికిందండి ఒక మాస్టర్ పీస్. ఏంటో తెలుసా? పాండిచ్చేరి పార్టీలు ఆరోపిస్తున్నాయి. కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు అమలాపురం ఎంపీ హర్ష్ కుమార్, ఏపీ మంత్రి తోట నరసింహం అక్కడ పర్యటించారు. మృతుడు మురళి కుటుంబాన్ని విన్నారండి పాయింట్. ఆ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఎవరటండి? హర్ష్ కుమార్ గారట. అయితే ఈ గొడవకే మీరు వెళ్ళండి, మీరు ఇచ్చేయండి, పలానా దానికోసం అడగండి, ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో జరిగి ఉంటుందండి? ఒకసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు కూడా ఆకివీళ్ళు నేను వచ్చానంటే ఒక్కొక్కడికి మామూలు కూడా అక్కడ రేపు పొద్దుటికల్లా వదిలేయాలని అంటున్నాడు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అందరూ కూడా నేను కానీ చిలాకు వీడని పిలిపించానంటే అందరూ వస్తారు. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోకండి. రేపటికల్లా అందరినీ మీరు రిలీజ్ చేసేయండి, ఎవరింటికి వాళ్ళు పంపించండి. అంతేగాని పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించి వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నట్టు తెలిసిందంటే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. అంటే ప్రవీణ్ పగడాల విషయంలో అలాగే చెప్పాడు, చాలా మంది మీద కేసులు అయిపోయాయి. ఇప్పుడు ఆకివీడి విషయంలో కూడా అది కరెక్ట్ కాదురా బాబు, ఇలాగ వెళ్ళండి, రామాలయం దగ్గరికి వెళ్ళకండి చెప్పట్లే. నిజంగా నేను ఒకటి అడుగుతానండి, ఆకివీడి దళితులను అడుగుతున్నాను, మీకు సపోర్ట్ చేసేవాడు ఎవడైనా సరే, అడిగి చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవడైనా సరే, మీ పేట వచ్చి ఆ రామాలయం దగ్గర నిలబడి నేను ఈ రామాలయాన్ని వ్యతిరేకిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇవ్వనండి రా, ఎవడన్నా సరే. ఎవరన్నా ఇప్పుడు మీ వెనకాతలో ఒకళ్ళు జగన్ ఉన్నాడా, జగన్ వచ్చి మాట్లాడమనండి. మీ వెనకాల హర్ష్ కుమార్ ఉన్నాడా, హర్ష్ కుమార్ వచ్చి మాట్లాడమనండి. పివి సునీల్ కుమార్ ఉన్నాడా, వచ్చి అక్కడ మాట్లాడమనండి. ఇప్పుడు మిమ్మల్ని ఎగదొస్తున్నారు కదా, లేదా అడ్డుకోండి రామాలయాన్ని, గొంతెలం గుడి కట్టమనండి, లేకపోతే ఇక్కడికి రానివద్దు, అది ఇదని మిమ్మల్ని ఎగదొస్తున్నారు కదా. ఎగదోసే ఎవడైనా సరే అక్కడికి వచ్చి నేను ఇగో రామాలయాన్ని వ్యతిరేకిస్తున్నానని జీలో దమ్మునోడు ఎవరైనా అక్కడ నిలబడమనండి. వాళ్ళు ఎవ్వరు రారు, వాళ్ళు సేఫ్గా ఉంటారు, మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని బొక్కలో పంపించేస్తారు, మిమ్మల్ని చూపించాలి లీడర్స్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. బాబు మీకు దండవరా బాబు, తెలుసుకుంటారు నాయన. నాకేం పోయిందిరా, నాకు ఎందుకు అసలు ఈ గొడవలో సంబంధం లేదు. అక్కడ ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు రఘురామరాజు గారిని కోపం కాబట్టి వాళ్ళు గొడవ పడింది, పక్క తప్పుకుంటాను, సైలెంట్ అయితే నన్ను అడిగేవాడేడి. నేను మాట్లాడేది మీకోసమేరా, మీ ఒక్కరే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళు మీ గ్రామంలోకి వచ్చారంటే శని మీ గ్రామంలోకి వచ్చిందని అర్థం. మీరు సుఖంగా ఉన్న మీ ప్రాణాలు దుఃఖాన్ని పడతాయి, మీరు జైలుకి పోతారు, లేకపోతే మీరు తన్నులు తింటారని అర్థం. రీజెన్సీ సెరామిక్స్లో 2 పోయారట అప్పుడు గతంలో. తర్వాత జరిగాయి మొన్న కూడా చాలా గొడవలు, అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏ ఒక్కరి గురించి చెప్పండి. నిజంగా ఈయన ఏదైనా ఆర్బిట్ చేయాలంటే జైలుకి పోయినారు కదా, ఓ లాయర్ని కదా పెట్టాలి. లాయర్ని పెట్టి వాళ్ళు ఎలా బయట తీసారో ఏంటంటే అది వదిలేసాడు. నేను కానీ పిలిపించానంటే మొత్తం అందరూ వచ్చేస్తారు, అక్కడికి వచ్చేసారంటే ఇలాగ అవుతుంది. రేపు వదిలేయండి అంటే వదిలేస్తారా? అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళని హర్ష్ కుమార్ సార్ ఒక వీడియో పెట్టి వదిలేయండి అంటే వదిలేస్తారా? అరే నాకు తెలియదండి, దానికి కోర్టుకు వెళ్ళాలి, బెయిల్ పిటిషన్ వేయాలి, వాదించాలి, మంచి లాయర్ ఉండాలి, పాపం వీళ్ళు ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయాలి, వీళ్ళు ఆ టైంలో ఎక్కడ ఉన్నారో ఆ ఆధారాలు కోర్టు వారికి సమర్పించాలి, ఇవన్నీ జరగాలేమో బెయిల్ రావాలంటే అనుకుంటున్నాను నేను. అవన్నీ అక్కర్లేదా? హర్ష్ కుమార్ గారు ఒక వీడియో, పివి సునీల్ కుమార్ గారు ఒక వీడియో, జాడ శ్రవణ్ గారు ఒక వీడియో పెడితే వదిలేస్తారా? అరే నాకు తెలియదండి. అయితే మీరు వాళ్ళనే ఫాలో చేయండి. ఒకవేళ నిజంగా అలా వదిలేశారనుకోండి, హర్ష్ కుమార్ ఒక్క మాటతో అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్న మనల్ని బయటకు వచ్చారని ఆయన గుడి కట్టేయండి. ఆ పక్కనే రామాలయం పక్కనే ఇంకొక చిన్న ప్లేస్ ఏదైనా మనం చూసి హర్ష్ కుమార్ గారికి ఒక గుడి కట్టేయండి, మంచిది.